హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. రాజమౌళి గురించి చాలామంది వీడియో చేయమంటున్నారండి. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. రాజమౌళి సహజంగా ఎంతో కష్టపడి చిన్న వయసులోనే అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన వ్యక్తి. మరి అహంకారమో, లేకపోతే ఆయన నెత్తి మీద శనుందో తెలీదు గానీ నాకు, అతను ఈ మధ్యన 'మహేష్ బాబు' సినిమా విషయంలో భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి గురించి తప్పుగా మాట్లాడాడండి. ఇప్పుడు అతనికి భగవంతుడి మీద నమ్మకం లేదు. ఓకే. తప్పులేదు. రాజమౌళికి భగవంతుడి నమ్మకం లేదు. వదిలేయాలి. తప్పులేదు. అంతవరకు బానే ఉంది. ఆ స్టేజ్ మీద చెప్పింది. కానీ మా నాన్నగారు చెప్పారు. హనుమంతుడు వెనకతల నడిపిస్తున్నాడు. అందుకే సినిమా తీసావని అంటే, అది చాలా నాకైతే నాకు ఏదో వీడియో ఏదో చూపించాలని ట్రైలరు, వీడియో ఏదో సమ్ టీజర్ చూపించాలనుకున్నాను. చూపించలేకపోయాను. ఇలాగ అడ్డొచ్చింది నాకు. ఆంజనేయ స్వామి ఉంటే జరిగేదా అని ఎంత తగ్గి మాట్లాడాడంటే మనిషి, ఒక దైవం మీద అంత తక్కువ భావంతోటి, చులకన భావంతో మాట్లాడడం అనేది నా దృష్టిలో అది అహంకారంతో సమానం. రాజమౌళికి కళ్ళు నెత్తికెక్కినియి. అందుకనే అంత ధైర్యంగా పబ్లిక్‌గా మాట్లాడాడు. నీకు దైవం మీద భక్తి లేదు, దేవుడంటే ఇష్టం లేదు, పక్కన పెట్టే. నిన్నేమైనా అడిగారా? పలానా దేవుడిని పూజించమని నీకెవరైనా చెప్తున్నారా? పలానా దేవుడిని నమ్మమని నీకెవరైనా చెప్తున్నారా? అది మోస్తేనే నీకు సినిమా టికెట్, సినిమా చూస్తామని చెప్తున్నారా? చెప్పట్లేదు కదా! నువ్వు ఏ సినిమా తీసినా చూస్తున్నారు కదా! మరి దేవుడి గురించి నువ్వు ఎందుకంత తక్కువగా మాట్లాడుతున్నావు రాజమౌళి? ఎంత తప్పది? మీ తండ్రి గారికి ఆంజనేయ స్వామిని నమ్ముతారు. నీ భార్య నమ్ముతుంది. నువ్వు నమ్మమాకు. కానీ మీ తండ్రి గారు అన్నారని ఆయన మాట కాదని దేవుడి గురించి తప్పు చేసి మాట్లాడావే! ఎంత నీచాతి నీచైన వ్యక్తివి నువ్వు. అదే ఇప్పుడు నీకు జరిగింది. ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు. ఆ టీజర్ చూపించలేకపోయారు. ఏదో చూపించాలనుకున్నావు. అది నీ లోపం. నీకు ఒక పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్, పెద్ద స్క్రీన్ తెచ్చిపెట్టారు. దానికి ఎంత పవర్ కావాలో ముందు చూసుకోవాలి. దానికి 100 మెగావాట్స్ కావాలా? 200 మెగావాట్స్ కావాలా? ఎంత పవర్ కావాలో అంత పవర్ ఉందో లేదో చూసుకొని, సెట్ చేసుకొని, యేసుకొని అప్పుడు పబ్లిక్‌కి, అభిమానులకు చూపించాలి. అదేమి చూపించకుండా, ఏమి ప్రయత్నం చేయకుండా అప్పటికప్పుడు అయిపోవాలంటే ఎట్లా అవుతది? అక్కడిదాకా ఎందుకు? మా పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ' సినిమా అప్పుడు ఎంత ఎల్‌బీ స్టేడియంలో ఎంతమంది జనం వచ్చారు? దగ్గర దగ్గర 35,000 మంది జనం వచ్చారు. భారీ వర్షం. ఒక్కడు కదలలేదు. అందరూ తడిసిపోతున్నారు. భయంకరంగా తడిసిపోయారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మాట్లాడుతూ ఏమన్నారు? ట్రైలర్ అన్నారు. సుజిత్ డైరెక్టర్ తోటి. యాక్చువల్‌గా అది సెన్సార్ అయితే గాని ట్రైలర్ రాదు. ఆ ట్రైలర్ రాని విషయం మనం ఇస్తా అన్నాము. ఇంత వర్షంలో అభిమానులు వేలాది మంది వచ్చున్నారు. టీవీల్లో లక్షలాది మంది చూస్తున్నారు. మరి వాళ్ళకి డిసప్పాయింట్ చేసినట్టు అవుతది. ఏదో రకంగా వేయాలని చెప్తే అది ఎప్పటికో మొత్తానికి వేశారు. నేననేది ఏంటంటే, విఘ్నాలు అందరికి జరుగుతాయి. తప్పు లేదు. మనం అనుకున్నట్టు జరగాలని ఏమి ఉండదు. మనం అనుకున్నట్టు జరగాలంటే మనం ఆ దైవంతో సమానం. నీకు దైవం మీద నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది. ఆ దైవంతో సమానం. నీలాంటి ఒక నేను ఎందుకంటే నువ్వు ఒక అంతర్జాతీయ ఖ్యాతి పొందావు గనుక నేను తక్కువ చేసి మాట్లాడను గానీ, నీ యొక్క అహంకారం మాత్రం చాలా ఎక్కువగా ఉంది రాజమౌళి. ఇది క్షమించరానిది. క్షమించకూడనిది. నిన్ను చీత్కరించేది. అంత బలుపు పనికిరాదు రాజమౌళి. భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి మరి చాలామంది చిన్నప్పుడు చదువుకున్నాం మనం. బండి నడుస్తున్న బండిలో వెళ్తున్నప్పుడు బండి దిగబడిపోతే, బండి నడుస్తుందా? అప్పుడు ఒక పెద్ద ఆంజనేయ స్వామి వచ్చి నువ్వు తోస్తే, నువ్వు ప్రయత్నం చేస్తే కదా! నువ్వు ప్రయత్నం చేయకుండా దేవుడా గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే దీపం అవుతదా? నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు ఇంకో చేయేస్తాడు. నువ్వు ఒకటి చేస్తే దేవుడు 100 చేతులు చాపుతాడు. అట్లాగా ఆ పాట చదువుకున్నాం మనం. ఎక్కడైనా జరిగేది అదే. నీ ప్రయత్నం చేయకుండా, నీ ప్రయత్నం లోపం పెట్టుకొని, ఆంజనేయ స్వామి అన్నాడు, మా నాన్న అన్నాడు, అది జరగలేదు, ఇన్ని ఇబ్బందులు పెట్టాడు మమ్మల్ని. ఇదా చేసేది ఆంజనేయ స్వామి అని తేలిగ్గా మాట్లాడు. ఎన్ని విజయాలు వెనకాతల
నీ తండ్రి గారు కొలిచే ఆంజనేయ స్వామి ఉన్నాడు. నీ భార్య కొలిచే ఆంజనేయ స్వామి ఉన్నాడు. వీళ్ళందరూ ఉండబట్టే నువ్వు ఒక 'మగధీర' తీసినా, ఒక 'బాహుబలి' తీసినా, ఒక 'త్రిపుల్ ఆర్' తీసినా నేను చూసారంటే కారణం అదే. ఇప్పుడు 'మహేష్' సినిమా తీస్తున్నా కారణం అదే. ఎప్పుడైనా సరే గుర్తుంచుకో రాజమౌళి, మనిషికి అహంకారం పతనానికి నాంది. నీ పతనం మొదలైంది. అందుకే ఆంజనేయ స్వామి మీద అంత ఆహ్, దుర దురహంకారంగా మాట్లాడావు. ఇది ఖచ్చితంగా నీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే దేవుడు నమ్మకం లేకపోతే నమ్మకం లేనిది 2. కానీ నమ్మకం ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు తప్పుపట్టావు. అది భరించరానిది, భరించలేనిది, సహించలేనిది, అది సహేతుకమైనది. అది ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలారా గమనించండి. ఇటువంటి నీచ నికృష్ట వ్యక్తులు అహంకారంతో కొట్టిమిట్టాడడం వీళ్ళకి సరైన సమయం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. జై జనసేన. జై హింద్.